మార్చి 30 ఉగాదిలోపు లేదా ఉగాది రోజు గుమ్మానికి ఇది కడితే చాలు. రాబోయే కొత్త సంవత్సరంలో ధనం వస్తూనే ఉంటుంది. మీ దశ మారిపోతుంది. కష్టాలు పోతాయి, కోట్లు దూసుకు వస్తాయి. కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. అందుకే గుమ్మానికి ఉగాది రోజు ఇది కట్టండి. ఇలా కట్టడం వలన మంచి ఫలితాన్ని చూడగలుగుతారు. ఎందుకంటే గుమ్మానికి ఇది కట్టడం వలన కొత్త సంవత్సరంలో మనకు తిరుగు ఉండదని పండితులు చెబుతున్నారు. శాస్త్రాల ప్రకారం ఉగాది రోజు ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరే ఫలితాలను కూడా చూసి ఆశ్చర్యపోతారు. అంత మంచి రిజల్ట్ వస్తుంది. ఉగాది మన జీవితాలలో వెలుగు తీసుకువస్తుంది. మనకు ఉండే దరిద్రాలన్నింటినీ కూడా తీసివేస్తుంది. అందుకే ఉగాది నుంచి మనము కొత్త సంవత్సరంగా పరిగణిస్తుంటాము. ముఖ్యంగా మన జీవితంలో కష్టాలు లేకుండా ఉండాలి, ఇంటి పరంగా బాగా కలిసి రావాలి, ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అని కోరుకునేవారు మాత్రం ఖచ్చితంగా ఉగాది రోజు ఈ పరిహారం చేయండి. మంచి ఫలితాన్ని మీరు పొందుతారు. ఇంటి పరంగా ది బెస్ట్గా పనిచేసే పరిహారం ఇది. చాలా చాలా అద్భుతాలను సృష్టించే పరిహారం. ఒకసారి గుమ్మానికి ఇది కడితే మాత్రం 6 నెలల వరకు కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది. మరి ఇంతకీ ఉగాది రోజు గుమ్మానికి ఏం కట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు శ్రీ మాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఉగాది రోజు ఉదయం లేవగానే గుమ్మం దగ్గర కొన్ని పాలను తీసుకుని పాలలో ఒక చుక్క అత్తరు కలిపి పసుపు కుంకుమ కలిపి ఆ పాలను గుమ్మం పైన చల్లాలి. ఇలా చల్లటం వలన ఆ సువాసన వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది. సంవత్సరం అంతా మీ ఇంట్లోనే ఉండిపోతుంది. మీ ఇంట్లో దరిద్రం బయటకు పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది. మీకు బాగా ధనాన్ని ఇస్తుంది. కనుక ఉగాది రోజు అందరూ గుమ్మం మీద పాలలో ఒక చుక్క అత్తరు కలిపి పసుపు కుంకుమ కలిపి ఆ పాలను గుమ్మం పైన చల్లండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. అలాగే ఈరోజు మీ ఇంటి మెయిన్ డోర్ పైన స్వస్తి గుర్తును వేస్తే చాలా మంచిది. 3 దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గంధంతో కానీ ఇంటి ముందు స్వస్తి గుర్తు వేస్తే మీ ఇంట్లోని చెడంతా బయటకు పోతుంది. దేవతలు మీ ఇంట్లో అడుగు పెడతారు. ఇక మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీకు కుటుంబానికి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. కష్టాలు అనారోగ్యాలు దరిచేరవు. కనుక ఈరోజు ఇంటి ముందు స్వస్తి గుర్తును గీయండి. పసుపులు లేదా గంధంతో పాలను కలిపి పేస్టు లాగా చేసుకుని ఆ పేస్టుతో స్వస్తి గుర్తు వేయండి. అన్ని శుభాలే జరుగుతాయి. నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో అందమైన ముగ్గులు పెట్టాలి. ఇంటి పరంగా బాగుండాలి అంటే, సంవత్సరం అంతా కూడా బాగుండాలి అంటే ఉగాది రోజు కొన్ని పరిహారాలు ఖచ్చితంగా చేయాలి. అప్పుడే మనశ్శాంతి సుఖ సంతోషాలు కలిగి ఆనందంగా ఉండగలుగుతాము. మన ఇల్లు మనకు అనుకూలించకపోయినా, ఇల్లు బాగోలేకపోయినా మనకు చాలా ఇబ్బందులు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి. ఏం చేయాలో అర్థం కాదు కదా. అలా కాకుండా మన ఇల్లు మనకు అనుకూలించి లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి. మనకు కావలసినంత ఐశ్వర్యం ఇవ్వాలని మనం కోరుకుంటూ ఉంటాము. ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఇక మన సుడి తిరిగిపోతుంది. కాబట్టి మీరు ఉగాది రోజు ఈ పరిహారం చేయండి. అంటే ఉగాది రోజు 11 గంటలలోపే ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచిది. అలా కుదరకపోతే ఉగాది రోజు ఏ సమయంలో అయినా సరే పరిహారం చేయవచ్చు. మీ ఇంటి గుమ్మానికి ఉగాది రోజు పూలమాలలు చక్కగా కట్టండి. కాబట్టి అలంకరించుకోండి. తోరణాలు కట్టండి. తోరణాలతో పాటు ఈరోజు 2 వేప మండలు కూడా గుమ్మానికి 2 వైపులా కట్టండి. వీటితో పాటు ఈరోజు గుమ్మానికి ఒక మూటను కూడా కట్టాలి. అలా కడితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అద్భుతాలను చూస్తారని చెప్పవచ్చు. ఎందుకంటే మనము ఇంటి పైన చెడు ప్రయోగాలు చేస్తారు చాలామంది. వల్ల మనం చాలా సఫర్ అవుతూ ఉంటాము. ప్రయోగాల వల్ల మనకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఎక్కడికి వెళ్ళినా కానీ ధనం ఖర్చు అవుతుంది, కానీ పెద్దగా ఫలితం అనేది రాదు. ఇల్లు బాగోలేదే, ఇల్లు అనుకూలించటం లేదే, ఇంట్లో మనశ్శాంతి కరువవుతున్నాయి అని ఇబ్బంది పడిపోతూ ఉంటాము. మనలోనే మనకు పడక, మనలోనే మనకు కొట్టుకోవడం, తిట్టుకోవటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా చూస్తూ ఉంటాము. ఇల్లు నరకంలాగా మారిపోతుంటుంది. ఏం చేయాలో కూడా అర్థం కాదు. అలాంటప్పుడు ఈ పరిహారం చేసుకుంటే చక్కగా ఉపయోగపడుతుంది. చాలా చాలా అద్భుతమైన ఫలితం అనేది తెచ్చిపెడుతుంది. ఉగాదిని మనము కొత్త సంవత్సరంగా పరిగణిస్తాము. ఉగాది
ఉగాది రోజున చేసే పరిహారాలు కావచ్చు, ఉగాది రోజున చేసుకునే కొన్ని విధి విధానాలు కావచ్చు, సంవత్సరం అంతా కూడా మనకు చక్కగా ఫలితాలను ఇస్తూ ఉంటాయి. అందుకే మీరు ముఖ్యంగా ఉగాది రోజున మర్చిపోకుండా గుమ్మానికి ఇది కట్టండి. అలా కడితే మీరే ఆశ్చర్యపోయే ఫలితాలను చూస్తారు. గుమ్మానికి ఇది కడితే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. కొత్త సంవత్సరంలో కోట్లు వస్తాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. అలానే మీపై ఉండే చెడు ప్రయోగాలు, దుష్ట శక్తులు పోతాయి. మిమ్మల్ని చూసి కుళ్ళుకోవటం, దిష్టి పెట్టడం, అలానే ఇబ్బంది గురి చేయటం, ఇలాంటి ఏడుపులన్నీ కూడా పోతాయి. అలాంటి వారి నుండి కూడా మీరు ఈజీగా బయటపడతారు. వారి దృష్టి ఉంటే మనం నవ్వుల పాలు అవుతూ ఉంటాము. చెడు దృష్టి ఉంటే, ఏదైనా చెడు ఉన్నా కానీ మనకు ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది కదా. అలా అన్నిటి నుంచి, అంటే ప్రతి సమస్య నుంచి మీరు బయటపడి మీకు అనుకూలించేలాగా మీ ఇల్లు చేసుకోవటానికి ఉపయోగపడే పరిహారమే ఇది. ఎందుకంటే మన ఇంటి గుమ్మం నుంచి మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశిస్తుంది. అదే మన గుమ్మం దగ్గర మనమే ఉగాది రోజు ఇది కడితే మన ఇంట్లోకి చెడు అనేది రాదు. ఎవరు ఏ ప్రయోగాలు చేసినా మనకైతే తాకకుండా చక్కగా ఉండడానికి, మనం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉండటానికి ఉపయోగపడే పరిహారం ఇది. అందుకే ఉగాది రోజు ఈ పరిహారం చేయండి. ముందుగా ఒక కొత్త ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత ఆ వస్త్రాన్ని పరిచేసి అందులో ఒక కొబ్బరికాయ, ఒక గుప్పెడంతా రాళ్ళ ఉప్పు, ఆ తర్వాత అర స్పూన్ అంతా పసుపు, అర స్పూన్ అంతా కుంకుమ, 4 గవ్వలు, నవధాన్యాలు, అలానే కాకుండా ఒక 2-3 చుక్కల అత్తరు వేయండి. మీ ఇంట్లో అత్తరు లేకపోతే మీరు ఖచ్చితంగా అత్తరును కూడా తెచ్చుకోండి. ఒకవేళ మీరు ఉగాదికి అత్తరు కొని తెచ్చుకుంటే చాలా మంచిది. అత్తరు మంచి సువాసనను కలిగి ఉంటుంది. అత్తరు చెడును తీసేస్తుంది, లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. కనుక అత్తరును ఖచ్చితంగా ఉండాలి. అత్తరు అంటే చాలా మంచిది, మంచి సువాసన కలిగి ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే మంచి సువాసన ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని మనకు పురాణాలు చెబుతున్నాయి. కనుక అందరూ ఖచ్చితంగా వేయాలి. అత్తరును వేయండి. ఖచ్చితంగా నవధాన్యాలు నవగ్రహాలకు అంకితం చేయబడతాయి. నవధాన్యాల వల్ల మనకు గ్రహ దోషాలతో పాటు కొన్ని జాతక దోషాలు కూడా పోతాయి. ఇంటికి కొన్ని పీడలు, బాధలు అలాంటివి పోవటానికి అవకాశం ఉంటుంది. పసుపు అనేది మంగళకరమైనది, శుభకరమైనది. అలానే కుంకుమ గురించి మనము చెప్పాల్సిన అవసరమే లేదు. ఇవి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఆ తర్వాత రాళ్ళ ఉప్పు చెడును తీసేస్తుంది. అనంతరం నల్ల గవ్వలు ఉంటాయి కదా, ఇవి మన ఇంటి ఎవరైనా సరే ఏదైనా ప్రయోగం చేస్తే దాన్ని తిప్పి కొట్టడానికి, అలానే మన ఇంటిపై ఉండే చెడును తొలగించుకోవటానికి, చెడు నుంచి మనము విముక్తి కలిగించుకోవటానికి ఉపయోగపడతాయి. చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటాయి నల్ల గవ్వలు. నల్ల గవ్వల వల్ల మనకు సుడి తిరిగిపోతుంది, మనకంతా మంచి జరుగుతుంది. అద్భుతమైన ఫలితాలతో మన జీవితాన్ని మనము మార్చుకోవచ్చు. నల్ల గవ్వలు పెద్ద సైజు అయితే 5 రూపాయలు ఉంటుంది, చిన్నదైతే రూపాయికి 1 దొరుకుతుంది. మీరు చిన్నవైనా సరే పెద్దవైనా సరే గవ్వలు తెచ్చుకోండి. పెద్దవైతే 4 తెచ్చుకోండి, చిన్నవైతే 5 తెచ్చుకొని ఇలా పరిహారానికి మీరు ఉపయోగించుకోండి. ఎరుపు రంగు వస్త్రం కొత్తది తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే 6 నెలల వరకు కూడా ఉంటుంది. ఈ పరిహారం చేస్తే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. మీరే మీ కళ్ళతో గమనించగలరు. ఇది కట్టిన తర్వాత కొన్ని మార్పులు రావటం, కొన్ని మార్పులు జరగటం, ఇల్లు మీకు అనుకూలించటం, ఇంటి పరంగా బాగుండటం, ఇలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండడానికి కూడా ఉపయోగపడే పరిహారం ఇది. అందుకే నమ్మకంతో చేయండి. నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. మీరే ఆశ్చర్యపోతారు. ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఉగాది రోజు ఈ పరిహారం ఆచరించటం వలన అయితే మీ సుడి తిరిగిపోతుంది. ఇలా ఇవన్నీ కూడా వస్త్రంలో పెట్టండి. తర్వాత వీటన్నింటినీ మూట కట్టేసి ఆ మూటకు కొంచెం ధూపం చూపించండి. మన జీవితాన్ని మార్చేస్తుంది. చెడు అంటే కొబ్బరికాయ తొందరగా కుళ్ళిపోతుంది. ఒకవేళ చెడు లేకపోతే 6 నెలల వరకు ఉంటుంది. ఒకవేళ 3 నెలలకు లేదా 41 రోజులకు లేదా 11 రోజులకు కొబ్బరికాయ కుళ్ళిపోయిన వాసన వస్తే మాత్రం మీ ఇంటికి విపరీతమైన చెడు ఉందని అర్థం. అప్పుడే మనకు తెలిసిపోతుంది. ఇంత చెడు మేము అనుభవిస్తున్నామా, ఇంత చెడును మా వెంట పెట్టుకుని మోస్తున్నామా అన్నట్టుగా మీరు ఆశ్చర్యపోతారు అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీ ఇంటిపైన చెడు ప్రయోగం జరిగినా, మీకు ఇబ్బంది ఉన్న వెంటనే కొబ్బరికాయని కుళ్ళిపోవటం అనేది జరుగుతుంది. అలా ఎప్పుడైతే కొబ్బరికాయ కుళ్ళిన స్మెల్ వస్తుందో అప్పుడు ఆ మూటను విప్పి పారే నీటిలో పడవేయండి. మీ ఇంటికి కొంచెం దూరంలో పడవేయండి.
కొబ్బరికాయ కుళ్ళకపోయినా 6 నెలల తర్వాత ఈ మూటను మాత్రం తీసేసి ఎక్కడైనా పారే నీటిలో పడేయండి. ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. ఎందుకంటే ఈ మూట అంతా కూడా చెడును తీసేసుకుంటుంది. మన ఇంటిపైన జరిగిన ప్రయోగాలు, మనమంటే గిట్టని వారు చేసే కొన్ని తాంత్రిక ప్రయోగాలు ఇవన్నీ కూడా ఈ మూట లాగేసుకుంటుంది. అందుకే ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు అన్న ఇతరులకు హాని కలగకూడదు. కాబట్టి కేవలం పారే నీళ్ళలో లేదంటే పచ్చని మొక్కలో ఎవరు తిరగని ప్రదేశంలో దూరంగా పడేయాలి. అలా పడేసిన తర్వాత మళ్ళీ ఇలాగే అంటే మంచి తిథి, వారము, నక్షత్రము కలిసి వచ్చినప్పుడు మళ్ళీ ఈ పరిహారం చేయవచ్చు. ఉగాది రోజు ఈ పరిహారం చేస్తే కనుక మనకు కొత్త సంవత్సరంలో కూడా కలిసి వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఆచరించేసి ఫలితాన్ని పొందండి. మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. చాలా చక్కగా సిద్ధింపబడే పరిహారం ఇది. చక్కగా సిద్ధిస్తుంది. చాలా మంచి రిజల్ట్ను తెచ్చిపెడుతుంది. మీ జీవితాన్ని మార్చేసి మీకు అంతా కూడా అనుకూలించేలాగా చేస్తుంది. మీకు ఉండే ఇబ్బందిని తీసేసి పట్టిందల్లా బంగారం లాగా చేస్తుంది. కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి లెక్కలేనంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఉగాది రోజు అందరూ కూడా ఈ మూట పరిహారం చేసి కొత్త సంవత్సరంలో కష్టాలేమీ లేకుండా ఆనందంగా జీవించండి. శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.